నమస్తే అండి. నేను డాక్టర్ భరత్ భోగవల్లి, చీఫ్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్, కామిని హాస్పిటల్స్, విజయవాడ. వరల్డ్ హార్ట్ డే 29 సెప్టెంబర్ సందర్భంగా నెవర్ మిస్ ఏ బీట్ అనే థీమ్తో మనం ముందుకెళ్తున్నాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎలాంటి సిమ్టమ్స్ రావచ్చు, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా మనం జాగ్రత్త పడవచ్చు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఫస్ట్ బేసిక్ థింగ్, హార్ట్ అటాక్ అంటే ఏంటి, కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి, హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటో తేడా తెలుసుకుందాం. హార్ట్ ఫెయిల్యూర్ అంటే సమయం పెరిగే కొద్దీ ఓవర్ టైం నెమ్మదిగా హార్ట్ పంపింగ్ యాక్షన్ అనేది వీక్ అయిపోవటం అనే దానివల్ల వచ్చే హార్ట్ ఫెయిల్యూర్. కార్డియాక్ అరెస్ట్ అంటే సడన్గా జరిగేది. హార్ట్ అటాక్ వల్ల కార్డియాక్ అరెస్ట్ అనేది జరుగుతుంది. ఇవన్నీ ఆల్మోస్ట్ ఒకటే టర్మ్స్, బట్ కొంతమందికి సడన్గా హార్ట్ అటాక్ రావటం అనేది కార్డియాక్ అరెస్ట్ అంటాం. స్లోగా హార్ట్ ఫెయిల్ అయ్యి వీక్ అయ్యి అలా వచ్చే వాళ్ళని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. నెక్స్ట్ మనకి ఇప్పుడు మేజర్గా వచ్చే ప్రాబ్లం, యంగ్ ఏజ్లో లెస్ దెన్ 30 ఇయర్స్ 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో చాలా కామన్గా హార్ట్ అటాక్స్ అనేవి వింటున్నాము. ఇది మేజర్ కారణం ఈజ్ వర్క్ స్ట్రెస్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది అస్సలు ఉండట్లేదు. సెకండ్ థింగ్, మనం తినే డైట్, మనం తీసుకునే నిద్ర, మనం వాడే సెల్ ఫోన్స్, వీటి వల్ల మ్యాక్సిమం మనం ఇబ్బంది పడుతున్నాం. దీనికి యాడ్ అవుతున్న అదర్ ప్రాబ్లం ఏంటంటే బీపీ పెరగటం, షుగర్ పెరగటం. మన భారతదేశంలో షుగర్ అనే వ్యాధి చాలా ఎక్కువైంది, బీపీ అనే వ్యాధి చాలా ఎక్కువైంది. వీటిని సరిగ్గా ప్రాపర్గా కంట్రోల్ చేసుకోలేకపోతే యంగ్ ఏజ్లో కూడా, ఒకప్పుడు కార్డియాక్ సర్జరీ ఆపరేషన్ అనేది 60 ఏళ్ళ వాళ్ళకి, 55 ఏళ్ళ వాళ్ళకి దాటిన వాళ్ళకి చేయాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవాళ రేపు యంగ్స్టర్స్కి 30 ఇయర్స్ 29 ఇయర్స్ 28 ఇయర్స్ వాళ్ళకి కూడా చేయాల్సి వచ్చే అవకాశం వస్తుంది. సో ఇవి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సెకండ్, ఎలాంటి సిమ్టమ్స్ రావచ్చు, యంగ్స్టర్స్లో అయినా పెద్దవాళ్ళు అయినా ఎలాంటి సిమ్టమ్స్ వల్ల మనకి తెలుస్తుంది. ఫస్ట్, గుండె పోటు వచ్చిన వాళ్ళకి చెస్ట్ పెయిన్ అనేది మేజర్గా వస్తుంది. చెస్ట్ పెయిన్ ఎడం చేతిలోకి వెన్నుపూసలోకి లాగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, స్వెట్టింగ్, చెమట పట్టే అవకాశం ఉంటుంది. బీపీ తగ్గిపోవటం, తర్వాత తల తిరిగినట్టు అనిపించడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆయాసపడడం, ఓవర్ టైం హార్ట్ ఫెయిల్యూర్ అనే వాళ్ళకి నడిచినా కూడా ఆయాసం రావడం, కూర్చున్నా కూడా ఆయాసపడడం, గాలి అందని పరిస్థితుల్లో రావటం, ఇలాంటి మేజర్ సిమ్టమ్స్, మేజర్ ఫీచర్స్ అనేవి వస్తాయి. చాలా వరకు పేషెంట్స్కి ఎప్పుడూ మన హాస్పిటల్కి వచ్చి యాంజియోగ్రామ్ చేయించుకున్న వాళ్ళకి మ్యాక్సిమం వచ్చే సిమ్టమ్ ఆయాసం, ఛాతీలో నొప్పి రావడం, వెన్నుపూసలోకి నొప్పి రావడం మేజర్గా ఉంటాయి. ఒక్కోసారి నొప్పిలు వచ్చినప్పుడు ఇమీడియట్గా నాలుగు కింద ట్యాబ్లెట్ పెట్టుకోవడం అనేది మస్ట్ అండ్ షుడ్గా మనం చూసుకోవాలి. నెక్స్ట్, వీటిని ఎలా తట్టుకోవచ్చు, ఎలా అరికట్టవచ్చు అంటే రెగ్యులర్గా కంపల్సరీగా ఎనీవన్ ఏజ్ గ్రేటర్ దెన్ 45 ఇయర్స్, షుగర్ ఉన్న వాళ్ళైనా, బీపీ ఉన్న వాళ్ళైనా, బరువు ఉన్న వాళ్ళైనా, ఒబేసిటీ ఉన్న వాళ్ళైనా కంపల్సరీగా ఎవ్రీ 6 months to 1 year కంపల్సరీగా ఈసీజీ, 2D ఎకో చేయించుకుంటూ ఉండాలి. కంపల్సరీ చెకప్లో ఉండాలి, ఫాలోఅప్లో ఉండాలి. అప్పుడే ఏదైనా ప్రాబ్లం ఉన్నా డెఫినెట్గా బయటపడుతుంది. నెక్స్ట్, ఈ వెరీ క్రూషియల్గా మనం మాట్లాడుతున్న యంగ్స్టర్స్లో మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. కంప్యూటర్స్ ముందు కూర్చొని వర్క్ చేస్తున్నాము, సెల్ ఫోన్లో వర్క్ చేస్తున్నారు, బస్సులో ట్రావెల్ చేస్తూ, మెట్రోలో ట్రావెల్ చేస్తూ కూడా ఈమెయిల్స్ కానీ వర్క్ కానీ చేస్తున్నాం. మనకి 24 అవర్సే టైం ఉంటుంది రోజులో. 24 అవర్స్లో కొంతమంది 12 అవర్స్ 18 అవర్స్ చేస్తున్నారు. పడుకునే స్లీప్ సైకిల్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. తెల్లారి 2 దాకా 3 దాకా లేచే ఉంటున్నాం. దీంతో ఈ పోస్ట్ కరోనా అనేది వెరీ ఇంపార్టెంట్గా చాలా ఇబ్బంది పడుతుంది. పోస్ట్ కరోనా పక్షవాతం రావటం, బ్రెయిన్లో స్ట్రోక్ రావటం, అలాగే సేమ్ హార్ట్లో స్ట్రోక్ రావడం అనేది కూడా చాలా ఎక్కువ అయింది. సో మనం వ్యాక్సిన్ తీసుకున్న ఎవ్రీ 2021 2019 కోవిడ్ వచ్చిన 21 నుంచి ఇప్పటి వరకు 5 ఇయర్స్ 6 ఇయర్స్గా ఈ జరుగుతున్న ఈ క్రమంలో అందరికీ వచ్చే అవకాశం చాలా పెరిగింది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్ట్రెస్ఫుల్ లైఫ్ని వదిలేసి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని ఖచ్చితంగా ఎక్సర్సైజ్, యోగా లాంటివి, మెడిటేషన్ లాంటివి కొంత టైం అట్లీస్ట్ డేకి ½ an hour అయినా, 15 minutes to ½ an hour అయినా మనం వాకింగ్ చేసినా, చేసినా మన హెల్త్కి మనకి చాలా హెల్ప్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సెకండ్, నెక్స్ట్, డయాగ్నోస్టిక్ టెస్టులు కంపల్సరీగా ఏం చేయాలి అనేది, ఈసీజీ కంపల్సరీ చేసుకోవాలి, ట్రెడ్మిల్ టెస్ట్ అవసరమైతే చేసుకోవాలి, ట్రాప్ ఐ టెస్ట్ అంటారు, ట్రాప్ ఐ బ్లడ్ టెస్ట్ ఒకటి కంపల్సరీ చేయాలి, 2D ఎకో. ఇవి బేసిక్ టెస్టులు. ఈ బేసిక్ టెస్టులతో హార్ట్ కండిషన్ ఫంక్షన్ ఎలా ఉంది తెలిసిపోద్ది. నెక్స్ట్, అడ్వాన్స్డ్ టెస్టుల్లో కాల్షియం స్కోరింగ్, సిటీ కర్నరీ యాంజియోగ్రామ్ అని ఉంది. అంటే డైరెక్ట్ యాంజియోగ్రామ్ కాకుండా సిటీ స్కాన్లో కూడా చేసుకోవచ్చు. వీటి ద్వారా కొంతవరకు మన పరిస్థితి ఎలా ఉంది, మన హార్ట్ కండిషన్ ఎట్లా ఉంది, మన వర్క్ ఎలా ఉంది, మన హార్ట్ పంపింగ్ యాక్షన్ ఎంత ఉంది అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. దీంతో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎక్కువ పని చేయగలమా లేదా రెస్ట్ తీసుకోవాలా, మన లిమిట్ మనం తెలుసుకొని పని చేయొచ్చు. సో హార్ట్ మీద ఒత్తిడికి గురవ్వకుండా మన లిమిట్స్ మనం తెలుసుకొని మన వర్క్ని కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్,
చాలా బాగా బరువు ఉన్న వాళ్ళు, ఒబేసిటీ ఉన్న వాళ్ళు బాడీలో వెరీ కామన్గా ఉండే ప్రాబ్లం డయాబెటీస్. డయాబెటీస్ అంటే ఫ్యాట్ హార్మోన్స్, నెక్టిన్, ఎడిపోనెక్టిన్ లాంటి హార్మోన్స్ ఉంటాయి. వాటి వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం హార్డ్ వర్క్ చేయాలి, శరీర తత్వాన్ని మన ఒబేసిటీ నుంచి సన్నగా అవడానికి ట్రై చేయండి. సో ఒబేసిటీ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం వల్ల, డయాబెటీస్ రావడం వల్ల ఓవరాల్గా హార్ట్ మీద ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది, హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అలవాట్లు 100%గా రోల్ ప్లే చేస్తాయి. ఫస్ట్ అలవాటు స్మోకింగ్, వెరీ వెరీ డేంజరస్ టు బ్లడ్ వెజల్స్, చాలా తొందరగా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆల్కహాల్ కూడా అవాయిడ్ చేసుకోవాలి. ఆల్కహాల్, స్మోకింగ్ అలాంగ్ విత్ డయాబెటీస్, అలాంగ్ విత్ హైపర్ టెన్షన్, ఈ 4 మేజర్ ఫ్యాక్టర్ రోల్ ప్లే చేస్తాయి. వీటిని మనం మార్చుకునే పరిస్థితిలో ఉన్న ఫ్యాక్టర్స్ ఇవి. మార్చుకోలేని ఫ్యాక్టర్ ఒకటి మన జెనెటిక్స్. మీ తాతగారికి, నానమ్మ గారికి, ముత్తాత గారికి ఎవరైనా హార్ట్ అటాక్తో చనిపోయిన వాళ్ళు ఉంటే ఆ జెనెటిక్ ఫ్యాక్టర్ని మనం ఎట్లాగా మార్చలేము. కాబట్టి ఆ జెనెటిక్ ఫ్యాక్టర్కి తోడయ్యే అదర్ ఫ్యాక్టర్స్ స్మోకింగ్, గుట్కా, కైని, తంబాకు లాంటివి, తర్వాత మందు, ఆల్కహాల్ లాంటివి కంపల్సరీగా అవాయిడ్ చేస్తే మన లైఫ్ స్పాన్ అనేది కంపల్సరీ ఇంప్రూవ్ అవుతుంది. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్గా మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. వైట్ రైస్, కార్బోహైడ్రేట్ తగ్గించుకొని ప్రోటీన్ డైట్ పెంచుకోవాలి. ఫ్యాట్ ఫుడ్ అనేది తగ్గించుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ తగ్గించుకోవాలి. ఆయిల్స్ తగ్గించుకోవాలి. రిఫైన్డ్ ఆయిల్ తగ్గించేసుకోవాలి కంపల్సరీగా. వీలైనంత వరకు ఫ్రై ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జాస్, బర్గర్స్ లాంటివి కూడా, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి కూడా తగ్గించుకోవాలి. జనరల్గా చిన్నపిల్లలు ఇవన్నీ ఇష్టపడుతుంటారు, కేక్స్ కానీ ఇవన్నీ కానీ. బట్ ఎనీవన్ ఏజ్ గ్రేటర్ దెన్ 25 ఇయర్స్ యంగ్స్టర్స్ ఎవరైనా కానీ ఇవన్నీ కూడా కొంచెం తగ్గించుకొని హెల్దీ ఫైబర్ డైట్ తీసుకొని, కాయగూరలు, ఆకుకూరలు ఎక్కువ తీసుకొని, రెగ్యులర్గా యోగా, ఎక్సర్సైజ్, మెడిటేషన్ లాంటివి చేస్తే 100% లాంగ్ లైఫ్ స్పాన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. బట్ ఒక్కొక్కరికి కుదురుతుంది రావటం, ఒక్కొక్కసారి కుదరదు హాస్పిటల్ దాకా రావటం. సో ఇంటి దగ్గర ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే రెగ్యులర్ లోకల్గా బీపీ చెక్ చేయించుకోవడం, షుగర్ చెక్ చేయించుకోవడం లాంటివి వెరీ ఇంపార్టెంట్గా చేయాలి. లాస్ట్ నా సజెషన్, రెగ్యులర్గా హాస్పిటల్ విజిట్ చేయండి. ఏ హాస్పిటల్ అయినా పర్వాలేదు, కార్డియాలజిస్ట్ దగ్గరికైనా పర్లేదు, కార్డియాక్ సర్జన్ దగ్గరికైనా పర్లేదు, మీ దగ్గరున్న జనరల్ మెడిసిన్ డాక్టర్ గారి దగ్గరికైనా పర్వాలేదు, ఎంబీబీఎస్ డాక్టర్ గారి దగ్గరికైనా పర్వాలేదు, ఎవరి దగ్గరికైనా విజిట్ చేయండి. కంపల్సరీగా మీరు రెగ్యులర్ ఎవ్రీ 6 months to 1 year చెకప్ చేయించుకుంటూ ఉండాలి, కార్డియాక్ చెకప్. సో దట్ మీరు సేఫ్గా ఉంటారు, మీ హెల్త్ సేఫ్గా ఉంటుంది, మీ హార్ట్ కండిషన్ ప్రాపర్గా ఉంటుంది. సడన్గా అకస్మాత్తుగా ఏది జరగకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మీరు మీకోసం ప్రామిస్ చేసుకోండి. సో దట్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హార్ట్. మీకు జాగ్రత్తలు మీరు తీసుకోండి. ఇదే సేమ్ చేస్తే మీరు మీ కుటుంబానికి మీరే సేఫ్టీ ఇచ్చినట్టు అవుతారు. సో ఈ వరల్డ్ హార్ట్ డే నాడు లెట్ us pledge to save our heart and save our lives. Thank you. Namaste.